ఫ్రెండ్స్, సాధారణంగా క్రికెట్లో ఏదైనా ఒక గొప్ప ఆటని మనం కొలవాలి అంటే సెంచరీతో మాత్రమే కొలవడం కాదు. జట్టు గెలుపు కోసం ఒక్క సిక్స్ కొట్టినా చాలు, ఒక్క పరుగు తీసినా చాలు, జట్టు గెలిచింది అంటే అతనే ఒక హీరోగా మారిపోతుంటాడు. అయితే కొన్ని రికార్డులు ఆటగాడి ఓపిక, ఏకాగ్రత, టెక్నిక్, వికెట్ కాపాడుకునే సామర్థ్యం, పద్ధతి ఇవన్నీ కూడా చెప్తాయి. అలాంటి రికార్డ్ విషయంలోకి వస్తే మన భారత క్రికెట్ దిగ్గజమైన రాహుల్ ద్రావిడ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ది వాల్ గా పేరు తెచ్చుకున్న ద్రావిడ్ టెస్ట్ క్రికెట్ లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఆటగాడిగా ఒక అద్భుతమైన రికార్డ్ అతని పేరిటే ఉంది. నిజానికి ఒకటి చెప్పాలి అంటే, ఒక ఆటగాడు ప్రత్యర్థి జట్టు చేసే దాడికి తన డిఫెన్స్ చేసుకొని చాలా, అంటే ఎంత అద్భుతంగా డిఫెన్స్ చేసుకుంటే ప్రత్యర్థి జట్టు ఖచ్చితంగా తన ఓపికను నశించుకోవాల్సిందే. అంటే 1996లో ఇంగ్లాండ్తో లార్డ్స్లో టెస్ట్ అరంగేట్రం చేసిన ద్రావిడ్ 2012లో ఆస్ట్రేలియాతో ఆడిలైట్ చివరి టెస్ట్ ఆడాడనమాట. అయితే 16 ఏళ్ల టెస్ట్ కెరియర్లో మొత్తం 164 మ్యాచ్లు ఆడి 286 ఇన్నింగ్స్లలో 31,000 చిల్లర బంతులు ఎదుర్కొన్నాడు. ఈ సంఖ్య ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధికం. కేవలం భారత జట్టు మాత్రమే కాదు, టెస్ట్ క్రికెట్ మొత్తంలో కూడా ఇదే అత్యధికం. ఈ రికార్డుకు ద్రావిడ్ బ్యాటింగ్ శైలి ప్రధానమైన కారణం. బౌలర్ ఎంత కఠినమైన బంతి వేసినా దానిని వదిలేయడం, లేదా డిఫెన్స్ చేయడం, లేదా డాట్ బాల్ గా మలచడం, ప్రమాదకరమైన షాట్లకు దూరంగా ఉంటూ అక్కడ క్రీజ్లో నిలదొక్కుకోవాలి అన్న ఒకే ఒక దృఢ సంకల్పం ఉండడం. అందుకే ప్రత్యర్థి బౌలర్లకు అతన్ని అవుట్ చేయడం అంత సులభమైన విషయం కాదు. అయితే క్రీజులో ఒకసారి ఎంతసేపు నిలబడ్డాడో తెలుసా? 44,152 నిమిషాలు. ఎస్, ద్రావిడ్ కేవలం బంతులు ఎదుర్కోవడం మాత్రమే కాదండి, టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సమయం క్రీజ్లో గడిపిన బ్యాటర్గా కూడా తను మొత్తం రికార్డులని తిరగరాశాడు. అంటే దాదాపుగా 736 గంటలు, ఇందాక నేను చెప్పినట్టుగా 44,500 నిమిషాలు, అంటే దగ్గర 736 గంటలు. అంటే ఇక రోజులు లెక్క వేస్తే 30 రోజులకు పైగా తను బ్యాటింగ్ చేసినట్టే అన్నమాట క్రీజ్లో నిలబడి. ఈ గణాంకం ద్రావిడ్ ఎంతటి సహనంతో బ్యాటింగ్ చేసేవాడు అనే విషయం చెప్తూ ఉంటుంది. టెస్ట్ మ్యాచ్లో ఒక సెషన్ తర్వాత మరొక సెషన్, ఒక రోజు తర్వాత మరొక రోజు బ్యాటింగ్ కొనసాగించడం అతనికి ఏమీ కొత్త కాదు. అతనికి బౌలింగ్ వేయాలి అంటే అవతల వాళ్ళు ఒక 1000 ఏనుగుల బలంతో రావాల్సిందే. ద్రావిడ్ రికార్డులు కేవలం డిఫెన్స్కే పరిమితం కాలేదు. తను 164 టెస్టుల్లో 13,000 పరుగులు చేశాడు, 36 సెంచరీలు, 63 అర్ధ సెంచరీలు. అతడి టెస్ట్ బ్యాటింగ్ సగటు 52.3. క్రికెట్ గాడ్ అయిన సచిన్ తెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ టెస్ట్ రికార్డులను చూసి హ్యాట్స్ ఆఫ్ టు యూ, ఇంతకన్నా ఏం చెప్పాలి అని అన్నాడు. అయితే ద్రావిడ్ బ్యాటింగ్ లో అత్యంత ప్రత్యేకమైన అంశం తన టెక్నిక్. ఆఫ్ స్టంప్ బయట బంతులను వదిలేయడం, నేరుగా వచ్చే బంతులను పటిష్టంగా డిఫెండ్ చేయడం, బౌలర్లను విసిగించినంత సేపు క్రీజ్ లో ఉండటం అతని ఆటలో భాగం. అతని రికార్డులలో మరొక ఆసక్తికరమైన అంశం ఏంటో తెలుసా? టెస్టుల్లో 210 క్యాచ్లు తీసుకున్నాడు, అలాగే 88 సెంచరీ భాగస్వామ్యాల్లో భాగమయ్యాడు. ద్రావిడ్ 2012లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పినా అతడి 31,258 బంతులు ఎదుర్కొన్న రికార్డు ఇప్పటికీ అలాగే ఇంటాక్ట్ గా ఉంది. టెస్ట్ క్రికెట్ స్వభావం మారుతూ బ్యాటింగ్ వేగం పెరుగుతున్న ఈ కాలంలో కూడా ఒక బ్యాటర్ ఇంత భారీ సంఖ్యలో బంతులు ఎదుర్కోవడం అంటే దట్ ఈస్ ద్రావిడ్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.